హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. జియో ఏఐ అండ్ యాడ్స్ కంటెంట్ రివ్యూ. మనం ఇప్పుడు జియో ఏఐతోనే స్టార్ట్ చేసేద్దాం. అమెజాన్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ జియో ఏఐ బెంగళూరు లొకేషన్. ఇది వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది, బట్ కానీ వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ కానీ క్లియర్ అయిపోతాయి. ఈ డ్రైవ్ అనేది 12th and 13th జూన్ జరుగుతుంది. ఇంకా టైం ఉంది మీరు డ్రైవ్ అటెండ్ అవ్వడానికి. ఫ్రెషర్స్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లైక్ ఫ్రెషర్స్ 0 years అంటే లైక్ ఫ్రెషర్స్ కానీ లేకపోతే 2 years అప్ టు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బెంగళూరు లొకేషన్కి హైరింగ్ అనేది జరుగుతుంది ఇది. అండ్ టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 12th జూన్ నుంచి 13th జూన్, లైక్ 2 days డ్రైవ్ జరుగుతుంది. 9:30 AM కంటే మీరు తొందరగా వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే చాలా మంది అటెండ్ అవుతారు అమెజాన్ డ్రైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్. సో మీరు అరౌండ్ ఒక 9 కలా ఉన్నా కూడా బెటరే. 9:30 to 11 AM దాకా ఉందంట. ఇదైతే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అని, లైక్ అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ బెంగళూరు లొకేషన్లో ఉన్న ఏరియాలో ఒక బిల్డింగ్లో ఇది జరుగుతుంది. అమెజాన్ ఒక ఏరియా ఉంటుంది కదా బిల్డింగ్, అక్కడ జరుగుతుంది మారతహల్లి దగ్గర. అండ్ జాబ్ రిస్ట్రిక్షన్కి వచ్చేస్తే జియోఏ వర్క్ ఫ్రమ్ హోమ్ బెంగళూరు 6 months కాంట్రాక్ట్. ఇది 6 months కాంట్రాక్ట్ అండి, బట్ కానీ పర్ఫార్మెన్స్ బాగా పెట్టుకొని అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ పర్మనెంట్ అనేది చేస్తారు అమెజాన్లో. అండ్ వాక్ ఇన్ డీటెయిల్స్ వచ్చేసి 12th and 13th 9:30 AMకి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో ఈ లింక్ని ఎంటర్ చేసిన లైక్ క్లిక్ చేసినారంటే కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ దగ్గర తీసుకెళ్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ జరుగుతుందని. సో మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే 2 copies ఆఫ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ అండ్ పాన్. ఇక్కడ వాళ్ళు ఏదో ఒకటి అయితే ఏం చెప్పలేదు, సో మీరు 2 తీసుకెళ్ళండి. ఆధార్ పాన్ 2 తీసుకెళ్ళండి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ రెజ్యూమ్స్ ఒక 2 copies తీసుకెళ్ళాలని చెప్తున్నారు. పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది తీసుకెళ్ళండి. క్యాండిడేట్స్ వాక్ ఇన్ ఫర్ దిస్ డ్రైవ్ షుడ్ బి మ్యాండేటరీ బేస్డ్ ఆన్ బెంగళూరు విల్లింగ్ టు వర్క్ ఆన్ బెంగళూరు. ఇదేంటంటే బెంగళూరులోనే ఉండాలి, లేకపోతే బెంగళూరుకి రీలొకేట్ అవ్వాలంటున్నారు. బట్ అలా ఏమి ఉండదు. వన్స్ మీరు క్లియర్ చేసేసినారంటే ఇంటర్వ్యూ అనేది ఇంటికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటే వీళ్ళు మిమ్మల్ని బెంగళూరు పిలుస్తారు, లేకపోతే హ్యాపీగా ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. And key job responsibilities, an associate in this role is required to watch a video of stowing action of a fulfillment center, understand it thoroughly and make best use of human judgment in the combination with the tools and resources of indicating activity captured in the video. ఇప్పుడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో కొన్ని వీడియోస్ అనేవి తీసుకుంటారండి, లైక్ ఏదైనా ఐటమ్ తీసుకోవడం, పెట్టడం, ఇలా ఏవైనా ఉంటాయి కదా. మీరు దాన్ని వీడియోస్ చూడాల్సి ఉంటుంది. లైక్ 20 seconds 30 seconds వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి అక్కడ ఏం జరుగుతుంది అని మీరు కమెంట్ రాయాల్సి ఉంటుంది. లైక్ కమెంట్ అని కాదు, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు రాయాలి వాళ్ళకి ఎగ్జాక్ట్గా. సో మన లైక్ ఎందుకంటే ఎంత ఏఐ ఉన్నా కూడా, లైక్ ఎంత యాక్యురేట్గా ఉన్నా కూడా హ్యూమన్ జడ్జ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ అది హ్యూమన్ అయితే కరెక్ట్గా చూసి పెట్టగలడు అని వాళ్ళు దాని మీద హైరింగ్ అనేది చేస్తున్నారు. And they are expected to verify and mark the location of product through a tool while maintaining highest level of accuracy. Accuracy అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ ఇన్కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అది ఇవ్వకూడదు. ఇన్ కేస్ వాడు ఏదైనా ఒక వాచ్ తీసుకున్నాడు అనుకోండి, ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాడు ఒక వాచ్ తీసుకొని వెళ్ళి వేరే ఎక్కడైనా బ్యాగ్లో పెట్టాడు అనుకోండి, అక్కడ వాచ్ తీసుకెళ్ళాడు మీరు అని క్లియర్గా పెట్టాలి, సంథింగ్ అలా ఉంటుంది. This process helps in maintaining the fulfillment center's store quality, and this is an operational role. Under general supervision, associate perform the process through video image annotations. చెప్పాను కదా, annotate చేయాల్సి ఉంటుంది వాడు అక్కడ ఏం చేస్తున్నాడా అని అంతే. అండ్ క్యాండిడేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెమోన్స్ట్రేట్ కమిట్మెంట్ అండ్ మీ డెడ్ లైన్స్. మీకు బెంచ్ మార్క్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి రీచ్ అవ్వాలి. అండ్ కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఇన్ డిస్కంటెంట్ అండ్ మెంటల్ టఫ్నెస్. చాలా అంటే ఇదేంటంటే మీరు 8 hours ఆ వీడియోసే చూస్తూ ఉండాలి, కంటిన్యూస్గా చూస్తుండాలి, అనటైజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ అరౌండ్ ఒక 1500 వీడియోస్, ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను, బట్ కానీ చాలా అయితే చూడాలని నాకు తెలుసు. పేస్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి, లైక్ బెంచ్ మార్క్ అంటే ఎక్కువ ఉండాలి, అరౌండ్ 85-90 వరకు ఉండాలనుకుంటా.
అండ్ ఎబిలిటీ టు అనోటేట్ ఎ వీడియో బేస్డ్ ఆన్ ద జాబ్ ప్రొలాంగ్డ్ టైం. మీకు టైం అనేది కూడా చాలా తక్కువ ఇస్తారు వాళ్ళు ఆ వీడియో చూడడానికి. చూసి యాక్యురేట్గా పెట్టాలి. సెకండ్స్లో టైం ఇస్తారు మీకు, మినిట్స్ కాదు, సెకండ్స్లో టైం ఇస్తారు. చూసి అనోటేట్ చేయాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టీమ్స్ ఎక్సెప్షనల్లీ ఇన్ ద ఇంకోటి ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా, మీకు కూడా గ్రూప్స్ అనేవి ఫామ్ అవుతాయి ఖచ్చితంగా, బ్యాచెస్ లాగా, టీమ్స్ అని. సో టీమ్ పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంటే కదా. And a day in a life like GOA associates work 24/7 enrollment with rotational shifts. Associates should be working 9-hour shifts including breaks. మీకు 9 hours వర్క్ షిఫ్ట్ ఉంటుంది, లైక్ 8 hours వర్క్ చేయాలి, 1 hour బ్రేక్ ఉంటుంది, 15 minutes బ్రేక్ ఒక్కోసారి అలా ఉండొచ్చు, అండ్ 30 minutes లంచ్ బ్రేక్. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ వుడ్ బి సబ్జెక్ట్ టు చేంజ్ ఎవ్రీ క్వార్టర్, లైక్ 3 months ఒకసారి కానీ అట్లా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ విల్ బి ప్రొవైడెడ్. ఇన్ కేస్ మీరు నైట్కి చేసినారంటే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు. రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, లైక్ కాన్సిక్యూటివ్ 2 వీక్ ఆఫ్స్, ఎనీ 2 days వీక్ ఆఫ్ ఉంటుంది, మిగతా 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ సాటర్డేని వీక్ ఆఫ్ వస్తుంది అని అయితే అనుకోకండి, సాటర్డే సండే, లైక్ థర్స్డే ఫ్రైడే రావచ్చు వీక్ ఆఫ్, లేదంటే సాటర్డే ఫ్రైడే రావచ్చు, సంథింగ్ అలా రావచ్చు. కానీ సాటర్డే సండేనే వస్తుంది అని అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇక్కడే కాదు, అమెజాన్లో చాలా వరకు నాన్ ఐటీ సైడ్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరికే కానీ సాటర్డే సండే వీక్ ఆఫ్స్ ఉండవు, రొటేషనల్ ఆఫ్స్ ఉంటాయి అనుకుంటా మోస్ట్లీ. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ స్ట్రీమ్, లైక్ మీరు ఖచ్చితంగా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఇనఫ్. అండ్ ఫ్రెషర్స్ అయినా 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్, లైక్ నాన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే బెటర్, బట్ కానీ మ్యాండేటరీ కాదు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా అక్యురసీ, చెప్పాను కదా మీరు అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ పెట్టాల్సి ఉంటుంది, అక్కడ అనోటేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐ ఫర్ ద డీటెయిల్, మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియోలో. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, demonstrate understanding the internet and ability to set up a use laptop desktop basic. మీకు అండర్స్టాండబుల్ ఇన్ టూల్స్ ఏంటంటే లైక్ ల్యాప్టాప్ బేసిక్ స్కిల్స్ అనేవి ఉండాలి. ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఎలా వర్క్ చేస్తుంది, మనం ఎట్లా వర్క్ చేయాల్సి ఉంటుంది, మినిమం బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలి ఈ సిస్టమ్ గురించి. అండ్ రోల్ వచ్చేసి సంథింగ్ ఇక్కడ ఏమైతే మెన్షన్ లేదు. అండ్ శాలరీ వచ్చి 2.5 నుంచి 2.5, లైక్ ఫ్రెషర్స్కి అయితే 2.5, అండ్ మీకు ఏదైనా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమైనా అప్ టు 2.75 దాకా వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది కాంట్రాక్చువల్ అండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, టెంపరీ కాంట్రాక్చువల్ 6 months. కానీ మీ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్టెండ్ చేయడమో లేదంటే పర్మనెంట్ చేసేది ఖచ్చితంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ యాడ్స్ కంటెంట్ రివ్యూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది కూడా బెంగళూరు లొకేషన్కే జరుగుతుంది. ఫ్రెషర్స్ అయినా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 2 to 3.75, ఫ్రెషర్స్కి అయితే 2 to స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న బట్టు లైక్ మీ శాలరీ అయినా ఎక్స్టెండ్ అయితే వస్తుంది 3.7 లైక్ అట్ లాస్ట్ ఇంకా అది. అండ్ రిమోట్, లైక్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ రిలీజ్ అయ్యి 2 days అయింది ఇది కూడా. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కోసం అమెజాన్ ఈజ్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ బిల్డింగ్ of world-class advertising business, and we are responsible for defining and delivering the collection of self-service performance advertising. మీరు ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకుంటుంటారు కదా అమెజాన్లో, కానీ ఏదైనా మీరు రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్ళ వీడియోస్కి కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళకి మీరు రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి ఇందులో, ఎందుకంటే రివ్యూస్ ఇచ్చేటప్పుడు కానీ మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలన్నా కూడా మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా బాగుండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అప్రూవ్డ్ జాబ్ లొకేషన్స్ ఆఫ్ కర్ణాటక, తెలంగాణ కింద మెన్షన్ చేశారు కదా, ఇందులో ఏదో ఒక ఏరియా ఇన్ ద సెన్స్ లైక్ ఏదో ఒక స్టేట్లో అయితే ఉండాలని చెప్తున్నారు ఖచ్చితంగా మీరు అప్లికెంట్ అవ్వాలంటే. విచువల్ లైక్ ఈ ఏరియాస్లో ఉంటేనే మీరు లైక్ ఈ రోల్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్కి. ఇక్కడ మనకైతే ఎలాంటి ఇష్యూస్ ఉండవు, తెలంగాణ అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేసారు కదా, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మనం. అండ్ షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ ఉంటుంది, 5 days ఆఫ్, 2 days కాన్సిక్యూటివ్ ఉంటుంది ఫిక్స్డ్.
అంటే ఇంకా 5 డేస్ వర్క్ చేయాలి. 2 కాన్సిక్యూటివ్ వీక్స్ చెప్పాను కదా! ఎప్పుడో ఒక 2 డేస్ వస్తది వీక్ ఆఫ్. సాటర్‌డే, సండేనే రాదు. ఇది విర్చువల్ రౌండే జరుగుతది. ఆల్ రౌండ్స్ ఆఫ్ ఎలిమినేషన్ రౌండ్స్. ప్రతి రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ హైర్ ప్రోలో. అండ్ సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ ఉంటది. అండ్ రిటర్న్ వర్సెంట్ ఆప్స్ రౌండ్ ఉంటది. వర్సెంట్ క్లియర్ అయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినట్టే. ఇంకా ఆప్స్ రౌండ్ అయితే మేబీ సింపుల్‌గానే ఉండొచ్చేమో. ఎందుకంటే వర్సెంటే కొంచెం టఫ్. బట్ అది గాని క్లియర్ అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ మనం ట్రై చేయొచ్చు. అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ included but not limited. A content reviewer you will look towards a review the advertisement from Amazon Dynamic Conversions. చెప్పాను కదా మీరు రివ్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది అమెజాన్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్కి. రివ్యూ అండ్ ఆడిట్ a video advertisements or content or emails in American English. Thoroughly check the advertisement content with careful consideration of given guidelines. మనం ఏదైనా రివ్యూ ఇచ్చే ముందర అమెజాన్ ఒక గైడ్ లైన్స్ అన్ని మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనం కరెక్ట్ రివ్యూ అనేది ఇవ్వాలి. Review feedbacks from customers. Work individually to identify and highlight the any recommendations, improvements, inconsistency to data, troubleshooting issues with the like advertisements కి ఏదైనా లైక్ మనం ఏమైనా రికమెండేషన్స్ ఇవ్వచ్చా, లైక్ మనకి ఏదైనా ఐడియా వచ్చిన వర్క్ రిలేటెడ్గా కూడా మనం వాళ్ళకి చెప్పచ్చు. లైక్ ఇక్కడ ఏదైనా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఇక్కడ చేయాలి అని కూడా ఐడియాస్ అయితే ఇవ్వచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. స్పీక్ రైట్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అండ్ అప్లికేషన్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఎక్సెల్ కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వస్తే బెటర్ అని చెప్తున్నారు. రోల్ వచ్చేసి అడ్వర్టైజింగ్ అండ్ క్రియేటివ్. శాలరీ ఈజ్ అప్ టు ఫ్రమ్ 3.75 దాకా ఉండొచ్చు శాలరీ అయితే. అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ పర్మనెంట్. అంటే ఇంతకుముందు చూసారు కదా అది జిఓఏ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్, ఇదైతే ఫుల్ టైమ్ పర్మనెంట్ ఇది అడ్వర్టైజింగ్ రోల్లో అయితే ఉంది. ఇంతేనండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ ఆపర్చునిటీస్. అండ్ జియో అయితే వాక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది. సో ఖచ్చితంగా డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వన్స్ అది క్లియర్ అయిందంటే 2 to 3 వీక్స్లో హైరింగ్ అనేది అయిపోతుంది. ఎందుకంటే జియోఏకి బల్క్ హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు వెంటనే నేను రెస్పాన్స్ ఇస్తాను. లైక్ 2 to 3 అవర్స్లో ఇచ్చేస్తాను మోస్ట్లీ. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.